తిరుమల కొండపై మొట్టమొదట నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 1000 ఏళ్ల క్రితమే వెంకటేశ్వర స్వామికి అభిషేకం కోసం 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి పాప వినాశనం నుండి నీళ్లు తెచ్చేవాడు తిరుమల నంబి. ఒక రోజు అలాగే నీళ్లు తీసుకొని వస్తుండగా వెంకటేశ్వర స్వామి వేటగాడి రూపంలో వచ్చి నాకు చాలా దాహంగా ఉంది, నీళ్లు ఇస్తావా అని అడుగుతాడు. ఇవి నా స్వామి వారి కోసం తీసుకువెళ్తున్న పవిత్ర జలాలు, నేను ఇవ్వలేను అని చెప్పి వెళ్ళిపోతాడు. దాంతో ఆ వేటగాడి రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల నంబిని వెంబడిస్తూ వెనక నుంచి బాణంతో కుండకి చిన్న రంధ్రం పెడతాడు. నంబికి తెలియకుండానే వెనక నుండి ఆ కుండలోని నీళ్లు అన్ని తాగేస్తాడు. అయితే స్వామి సన్నిధికి చేరుకోగానే కుండలో చూసేసరికి ఒక్క చుక్క నీళ్లు కూడా కుండలో లేవు. దాంతో నంబి చాలా బాధపడతాడు. ఆ బాధని చూసిన వేటగాడు పక్కనే ఉన్న కొండకి బాణం వేశాడు. ఆ కొండలోంచి ఒక జలపాతం ఉద్భవించింది. ఆ జలపాతాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న నంబితో, ఇకపై నీ స్వామి అభిషేకానికి కావలసిన నీళ్లు ఇక్కడి నుంచి తీసుకో అని చెప్పి వేటగాడు మాయమైపోతాడు. ఆ జలపాతం మనం ఇప్పుడు ఆకాశగంగా అని పిలుస్తున్నాం. అప్పుడు నంబికి అర్థమైంది ఆ వేటగాడు ఎవరో కాదు, స్వయంగా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అని. ఆ రోజే నంబి ఆలయం పక్కన చిన్న ఇల్లు కట్టుకొని తిరుమల కొండపై మొట్టమొదటి నివాసిగా నిలిచిపోయాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.